గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈ రోజు రెండవ తరగతిలోనే తెలుగులో పద్య రత్నాలు అనే పాఠ్యాంశాన్ని మనము తెలుసుకోబోతున్నాం. దీంట్లో మొదటి పద్యం చూడండి. ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా, అపకారికి నుపకారము నెపమెన్నక చేయువాడి నేర్పర సుమతి. చూడండి, ఏదైనా ఒక పద్యంలో చివరిగా సుమతి అని వస్తే దానిని బద్దెన రచించాడు అని చెప్పి మనం గుర్తు పెట్టుకోవాల. దీనిని ఎవరు రచించారు? ఎందుకంటే ఇక్కడ సుమతి అని వచ్చింది కాబట్టి దీనిని ఎవరు రచించారు? వెరీ గుడ్. చూడండి, దీని యొక్క భావం మంచి చేసిన వారికి మంచి చేయడం గొప్ప కాదు, హాని చేసిన వారికి ఇంతకు ముందు వారు చేసిన చెడు గురించి ఆలోచించక ఉపకారం చేసేవాడే నేర్పుగలవాడు అని చెప్పి దీని యొక్క భావం. అంటే ఇతరులు మనకి ఎప్పుడైనా హాని చేసి ఉంటే వారికి మళ్ళీ మనము హాని చేయకూడదు, చెడు చేయకూడదు. వాళ్ళకి మళ్ళీ మనం ఏం చేయాలా? మంచి చేయాలి, అంటే ఉపకారం చేయాలి అని దీని యొక్క భావం. సరేనా? అర్థమైందా? ఓకే. చూడండి, మనము పద్య రత్నాలు పాఠ్యాంశంలో రెండవ పద్యం తెలుసుకోబోతున్నాము. చూడండి. కూరిమి గల దినములలో నేరములెన్నడును గలగ నేరము మరియా, కూరిమి విరసంభైనను నేరమునే తోచుచుండు నిఖము సుమతి. దాని యొక్క భావం చూడండి. పరస్పరం స్నేహం ఉన్న రోజుల్లో నేరాలు ఎప్పుడు కనిపించవు. ఆ స్నేహం చెడుగానే, అన్ని తప్పులుగానే కనిపిస్తాయి. ఇది నిజం. చూడండి, ఇతరులతో మనం స్నేహంగా ఉన్నప్పుడు మనకు వారి పట్ల ఎప్పుడు చెడుగా అనిపించదు. స్నేహం కొంచెం విడిపోయినప్పుడు అన్ని చెడ్డవిగానే కనిపిస్తాయి. అది దీని యొక్క భావము. పద్యరత్నాలు పాఠ్యాంశంలో మనం తెలుసుకోబోతున్నాం మూడవ పద్యం. నడువకు మీ తిరువొక్కట నడువకు మీ శత్రునింట కూరిమి తోడన్, ముడువకు మీ పరధనముల నడువకు మీ ఎరుల మనస్సు నవ్వువగ సుమతి. ఇది ఎవరు రచించారు ఈ పద్యాన్ని? బద్దెన రచించాడు. ఎందుకు? చివరిగా పద్యంలో సుమతి అని వచ్చింది కాబట్టి. చూడండి, దీని యొక్క భావము తోడు లేకుండా ఒంటరిగా దారిలో నడవవద్దు, శత్రువు ఇంటిలో స్నేహంగా భోజనం చేయవద్దు, ఇతరుల సొమ్ము కాజేయవద్దు, ఎదుటి వారి మనస్సు నొచ్చుకునేటట్టు మాట్లాడవద్దు అని దీని యొక్క భావం. అంటే దారిలో ఒంటరిగా నడవవద్దు, శత్రువులింట్లో భోజనం చేయవద్దు, అదేవిధంగా ఇతరుల మనస్సు నొచ్చుకునేటట్టు మనము మాట్లాడకూడదు అని దీని యొక్క భావం. అర్థమైందా? అలా చేస్తారా? ఓకే. నాలుగవ పద్యం తెలుసుకోబోతున్నాం. చూడండి. ఆ కొన్న కూడి అమృతము తావంగక ఇచ్చువాడే ధాత దరిద్రి, సోకూర్చువాడే మనుజుడు తేకువ గలవాడే వంశ తిలకుడు సుమతి. ఇక్కడ సుమతి అని వచ్చింది కాబట్టి ఎవరు రచించారు? బద్దెన రచించారు. దీని యొక్క భావం చూడండి. ఆకలిగా ఉన్న వేళలో దొరికిన అన్నం ఎలా ఉన్నా అది అమృతమే. అడిగిన వెంటనే అడ్డు చెప్పగా వెనకాలగా ఇచ్చేవాడే దాత, కష్టాలు ఓర్చుకున్నవాడే మనుష్యుడు, సాహసం కలిగిన వాడే వంశోద్ధారకుడు అని దీని యొక్క భావం.